వావ్ వావ్ ప్రజలారా, ప్రొద్దుటూరులో ఒక విచిత్రమైన సంఘటన ప్రభుత్వ కార్యాలయానికి జరిగింది. ఇది రాష్ట్రంలో ఎక్కడైనా జరిగిందా లేదా అనేది నాకు తెలియదు. ప్రస్తుతానికి ప్రొద్దుటూరు రిజిస్టర్ ఆఫీసుకు ఒక గుమ్మడికాయ దిష్టి తీసిన గుమ్మడికాయ కట్టడం జరిగింది. ఈ దిష్టి తీసిన గుమ్మడికాయ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఎందుకు కట్టినారనే విషయము మేము ఆ సంబంధిత అధికారిని అడిగినాము. దాని మీద ఆమెను వివరణ ఇస్తున్నాము. ఆ వివరణకు ముందు గత 5 ఏళ్లలో ఈ సబ్ రిజిస్టార్ ఆఫీసులో జరగాల్సిన అవినీతి అంతా జరిగింది. ల్యాండ్ మాఫియా జరిగింది. అప్పుడు ఉండే అధికారిని తాత్కాలికంగా ట్రాన్స్ఫర్ చేసిన ఆ రోజు సస్పెండ్ అయింది ఆమె. తర్వాత వచ్చిన కొత్త సబ్ రిజిస్టారు ఇటీవల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి మన వరదారెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఆ సబ్ రిజిస్టార్ మీద ఒక కన్ను వేసినారు. అక్కడ లంచాలు తినే వాళ్ళని కానీ అధికారుల అవినీతి కానీ ఇట్లా 2-3 తూర్లు తనిఖీలు కూడా చేయడం జరిగింది. దానివల్ల వీళ్ళకి ఆదాయం తగ్గింది అనేది వాస్తవము. మరి గుమ్మడికాయ దిష్టి చేసిన గుమ్మడికాయ సబ్ రిజిస్టార్ కట్టడం వెనక ఈ ఆలోచన ఏముంది వీరి వెనక అనేది ఆమెను అడగడం జరిగింది. ఆ మేడం ద్వారానే ఆ సమాజాన్ని కనుక్కున్నాం. అంటే లాభాలు రావడం తగ్గిందనే, అవినీతి తగ్గిందనే, అవినీతి పెరిగేదానికోసమా ఈ దిష్టి అనే వివరణ మేడం గారు ఇచ్చారు. ఆమె వివరణ మీరు వినండి. మేడం, ఆ రిజిస్టర్ ఆఫీస్ ముందర మీ ఆఫీస్ ముందు గుమ్మడికాయ కట్టినారు, దిష్టి చేసే గుమ్మడికాయ ఎందుకు కట్టినారు కారణం చెప్పండి. వాస్తు దోషం ఉండాలని చెప్తే కట్టించినా ఉన్నా, అంత తప్ప ఏం లేదు. అంటే ఏ విధంగా వాస్తు దోషం అంటే గోడలు ఒక పెద్దగా లేపినారని అది వాస్తు దోషం ఉంది అని చెప్పింటే అది కట్టుకున్నాం. ఈశాన్యం గోడ ఎక్కువ పెంచినారని ప్రతిదీ గొడవలు రచ్చలు అన్ని ఉన్నాయని చెప్తే ఆ దోషాన్ని పోయే కానీ ఆ దోషాన్ని కట్టించినాం. అంటే అవినీతి జరగడం లేదు కాబట్టి, గతంలో అవినీతి జరుగుతున్నారు కాబట్టి ఇప్పుడు జరగకుండా మానుకునే ఏమన్నా గుమ్మడికాయ కట్టినారు? అదేం లేదునా, ఏం లేదు నా. ఎందుకు ఊరికి అన్ని గుమ్మడికాయ ఎందుకు కట్టినారు అనేది డౌట్ ప్రజలకు. అట్లా గుమ్మడికాయ దిష్టి దోషం సరే సరే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇంటికి దిష్టి కట్టుకుంటాం కదా. థ్యాంక్ యూ మేడం. అంతవరకు